నిన్న రేవంత్ రెడ్డి గారు అంటే ఎంత మరుగుజ్జు మనస్తత్వం అంటే కేసీఆర్ గారు 7ంటికి ప్రెస్ మీట్ అయితే ఆయన 9 గంటలకు రాత్రి 9:30కి ఇంట్లో చిట్చాట్ పెట్టడం అంటేనే ఆయన ఎంత సంకుచిత మనస్తత్వంతో ఎంత మరుగుజ్జు మనస్తత్వంతో ఆయన గారు ముఖ్యమంత్రి పనిచేస్తుండో మనకు అర్థమవుతా ఉంది. సరే, అది ఆయన విజ్ఞత, ఆయనకు వదిలేస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారి వ్యక్తిత్వం ఏమో హిమాలయాల పర్వతాలంత ఎత్తుగలిగిన వ్యక్తిత్వం కేసీఆర్ గారిది. రేవంత్ రెడ్డిది ఏమైపోయిందంటే ఒక మరుగుజ్జు మనస్తత్వం, సంకుచిత భావాలు కలిగినటువంటి వ్యక్తి. కేసీఆర్ గారు నేను ఒక స్టేట్స్మెన్ లాగా మాట్లాడారు, కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న చిట్చాట్ రూపంలో మాట్లాడింది ఎట్లుందంటే ఒక స్ట్రీట్ రౌడీ లాగా మాట్లాడినట్టున్నది. సో ఒక గల్లీ గుండా ఓ దాదా మాట్లాడినట్టుగా ఒక స్ట్రీట్ రౌడీ లాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇంత చిల్లరగా మాట్లాడతారా? ఆయన కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, తెలంగాణకు నొక్కుబడనీయను అన్నాడు. తెలంగాణకు నొక్కుబడనీయను అని కేసీఆర్ గారు అంటే ఈ ముఖ్యమంత్రికి, ఈ సాగునీటి మంత్రికి ఎందుకంత నొప్పి కలిగిందో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే తప్పు చేసింది కనుక మీకు నొప్పి కలిగింది, రాష్ట్రానికి మీరు అన్యాయం చేసింది కనుక, సురుకు దలిగింది కనుక, మీరు సమాధానం లేదు కనుక ఫ్రస్ట్రేషన్లో ఆ చిల్లర మాటలు మాట్లాడినారు. కేసీఆర్ గారి వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా నిన్న స్పష్టంగా రాష్ట్ర ప్రజల ముందు కేసీఆర్ గారు నిలబెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తర కుమారుడుగా నిన్న తేలిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అనేక అంశాలు మాట్లాడిన నిన్న కేసీఆర్ గారు. అరే, మేమున్నప్పుడు ఫస్ట్ క్యాబినెట్లోనే 2000 రూపాయల పెన్షన్ ఇస్తామంటే ఇచ్చి చూపినాం. మరి నీ 4000 పెన్షన్ ఎందుకు ఇస్తలేవు? ప్రజలకు బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు కదా, గ్యారంటీ కార్డు ఇచ్చినావు కదా, 2 ఏళ్ళు అయిపోయింది, 4000 పెన్షన్ ఏమైందని కేసీఆర్ గారు అడిగారు. దానికి సమాధానం చెప్పిండ్రా మీరు? ఎందుకు ఆ చిల్లర మాట్లాడుతున్నారు? మహిళలకు మహాలక్ష్మి 2500 ఇస్తామన్నారు, ఇంకెప్పుడు ఇస్తారు? 2 ఏళ్ళు అయిందని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారు లేవనెత్తారు. వాట్ ఈస్ ద ఆన్సర్? ఎందుకు ఇవ్వడం లేదు? కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉన్నది, నిధులు ఎలా సమీకరించాలో ఎలా ఇవ్వాలో మాకు బాగా తెలుసని ఎన్నికల ముందు చెప్పింది కదా. ఏమైంది మీ అనుభవం? మీ అనుభవం అంతా దోపిడీకి, కమిషన్లకు, వాటాలకు, లూటీలకే సరిపోతుందా? అరే, ఎరువులు దొరుకుతలేవు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్కి ఫోన్ చేస్తే ఇంటికాడ ఎరువుల బస్తాలు దించిపోయినరు, బాయికాడ దించిపోయినరు. కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ చెప్పుల లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది. మళ్ళీ యాపులేంది, మ్యాపులేంది, రైతుల్ని ఎందుకు గోసబెడుతున్నారు అని కేసీఆర్ గారు మాట్లాడారు. దానికి సమాధానం ఏది? అరే, ఫార్మాసిటీ అనేటువంటిది ఎందుకు, దాని ఇంపార్టెన్స్ ఏందో కేసీఆర్ గారు చెప్పారు. నగరంలో ఉన్నటువంటి జీడిమెట్ల కానీ అనేక రసాయనిక పరిశ్రమలు ఉన్నాయి, వాటన్నిటిని అక్కడ తరలించడానికి 5 ఏళ్ళు కష్టపడి చేసినాం. నీ ఇష్టం వచ్చినట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కాదు, హైదరాబాద్ ప్రజల శ్రేయస్సు కోసం ఫార్మాసిటీని అక్కడికి పెట్టాలనుకున్నాము అని చెప్పిండ్రు. దాని మీద ఏది మీ ఆన్సర్? ఏది? ఆయనేమో ఒక స్టేట్స్మెన్ లాగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ హైదరాబాద్ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారు మాట్లాడారు. కానీ రేవంత్ రెడ్డి గారిది అంత సొల్లు మాటలు, ఆర్థిక అరాచకత్వం బీఆర్ఎస్ పాలనలో అని నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. అరే, నిన్నగాక మొన్న నువ్వు గ్లోబల్ సమ్మిట్ పెడితే గ్లోబల్ సమ్మిట్కి వచ్చిన టోనీ బ్లేర్, బ్రిటిష్ మాజీ ప్రధానమంత్రి గారు ఏం చెప్పిన రేవంత్ రెడ్డి గారు? ఒకసారి వీడియో పెట్టుకొని చూడు, మర్చిపోతే. ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, ఆర్బీఐ గవర్నర్ గౌరవనీయులు సుబ్బారావు గారు ఏం చెప్పిండ్రు? ఒక్కసారి ఆ వీడియో చూడు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అద్భుతంగా ఆర్థిక ప్రగతిని సాధించింది, 3 రెట్ల జిఎస్డిపిని సాధించింది, 3 రెట్లు పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది అని కేసీఆర్ పాలనను నువ్వు పిలుచుకున్నటువంటి అతిథులే నిన్ను కూర్చోబెట్టి నీ సమక్షంలోనే చెప్పింది కదా. ఇంకా సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నావు? కేసీఆర్ గారు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పరిపుష్టిని సాధించారు. జిఎస్డిపి గ్రోత్ రేట్లో, పర్ క్యాపిటా గ్రోత్ రేట్లో దేశానికే మార్గదర్శకంగా ఈ తెలంగాణను నిలిపారు కేసీఆర్ గారని ఇలా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన టోనీ బ్లేర్ చెప్పిండ్రు, ఈ దేశంలో పేరుగాంచిన దువ్వూరి సుబ్బారావు గారు చెప్పిండ్రు, నువ్వు దోల్కొచ్చుకున్న గెస్ట్లే చెప్పిండ్రు.
నువ్వు మాట్లాడేది నిజమా? ఆ ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు మాజీ ప్రధాని చెప్పేది నిజమా? ఎందుకు ఆ చిల్లర మాటలు మాట్లాడతావు? రాష్ట్రం పరువు తీయకు రాజకీయాల కోసం. ఈ రాష్ట్రం గొప్పగా ఉన్నది ఆర్థికంగా అని మాజీ ప్రధాని, మాజీ ఆర్బీఐ గవర్నర్లు ఒకవైపు కితాబిస్తుంటే నువ్వు రాజకీయాల కోసం ఎందుకు ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? రాష్ట్ర ప్రజల పరువును ఎందుకు తీస్తున్నావు? రాష్ట్రం యొక్క గౌరవాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నావు? రాష్ట్ర ప్రగతిని ఎందుకు దెబ్బతీస్తున్నావు అని అడుగుతా ఉన్నా. అసలు ఏమన్నా